ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంత కాలం నీ గుండెల్లో నీ భర్తని ఉంచుకొని ఆరాధించాల్సిందే. విహారీ గారి దారికి నేను అడ్డు రాకూడదు అనుకుంటే పరిస్థితులు నన్ను ఆయనకి ఇంకా దగ్గర కమ్మంటున్నాయి. ఆయనతోనే నా జీవితం అంటున్నాయి. ఆయన పక్కన నేను లేకపోతే ఆయనకి ప్రమాదం అంటున్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా దారి నేను చూసుకోలేను. ఆయన జీవితంలో లేకుండా వెళ్ళిపోలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి? సూపరు. లక్ష్మణ్ మనసులో విహారబాబు మీద ప్రేమ మొదలైపోయినది. ఇక ఆ ప్రేమ విహారబాబు మనసు తాకటం ఒక్కటే ఉన్నది. దేవుడా, ఈ జంటని అయస్కాంత ఇనుప మొక్కలు విడిపోకుండా నువ్వే చూడాలి తండ్రి. కనకమహాలక్ష్మి, నీకేమైంది? గగనానికి భువనం, చెప్పు కనకమహాలక్ష్మి, నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఏం లేదు విహారీ గారు. నువ్వు దేని గురించైనా ఆలోచిస్తున్నావా? నువ్వు దేని గురించైనా బాధపడుతున్నావా? కాదు విహారీ గారు. మరి ఆ కళ్ళలో నీళ్ళేంటి? నా వల్ల మీకు ఎన్ని ఇబ్బందులు, నా వల్ల మీకు ఎన్ని సమస్యలు, నా వల్ల మీకు ఎన్ని అవాంతరాలు, మీ దారిలో ఎన్ని అడ్డంకులు. చచా, నాకు ఇబ్బందులేంటి? అయినా నాకు సమస్యలేంటి? నిజానికి నా వల్లే నువ్వు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు.
వల్లే నీ జీవితాన్ని పరిస్థితులకి పణంగా పెట్టేశావు. ఆ విషయంలో నేనే నీకు సారీ చెప్పాలి. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి విహారీ గారు? పగిలిన అద్దంలా నీ జీవితం మిగిలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నానే తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. పగిలిన అద్దం లాంటి ఈ జీవితానికి ఆ పైవాడు ఏదో అర్థం కల్పిస్తానులే విహారీ గారు. నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను. నీకేదో ఒక న్యాయం చేసే వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను. నాకు న్యాయం చేయాలని, నా జీవితానికి అర్థం మార్చేయాలని మీరు కష్టపడకండి విహారీ గారు. ఎందుకంటే ఈ జీవితానికి ఒక ముడి పడిపోయింది. నా జీవిత ప్రయాణం మీ దగ్గరే ఆగిపోయింది. ఇక మిమ్మల్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు కనక మహాలక్ష్మి. ఇక ఈ జీవితం మీ పాదాల దగ్గరే, ఈ ఇంటి గడపలోనే. ఏం మాట్లాడుతున్నావు కనక మహాలక్ష్మి? ఇప్పటికే నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలు చాలు. ఇప్పటికే నీ జీవితాన్ని ఒక గమ్యం లేని ప్రయాణంలా మార్చేసుకున్న చాలు. అయినా నువ్వు ఇక్కడ ఇంకెన్నాళ్ళు ఉంటావు? ఎన్నేళ్ళ నీ జీవితాన్ని ఒక మూడులా మార్చుకొని బ్రతుకుతావు? తాళి కట్టిన భర్త సమక్షం ఏ భార్యకైనా ఒక ఆలయంతో సమానం. అలాంటి ఆలయంలో జీవితాంతం ఉండిపోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కనక మహాలక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావు? అరే, ఇంకా మన పెళ్లికి నీ మెడలో ఉన్న తాళికి విలువనిస్తూనే ఉంటావా? ఆ, ఆ, విహారీ గారు, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పటి వరకు ఆ పైవాడి రాత ఎలా ఉంటే అలా జరిగింది. ఇకపై కూడా అలాగే జరుగుతుంది. దాన్ని మార్చడం మన వల్ల కాదు. ఇక ఆ విషయం గురించి వదిలేసి మీ పెళ్లి గురించి ఆలోచించండి. ఆలోచిస్తా కనక మహాలక్ష్మి. నా పెళ్లి గురించి ఆలోచిస్తాను, నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను. నేను సహస్ర మెడలో తాళి కట్టేలోపు నీ జీవితానికి అర్థం కలిగే మార్గం ఒకటి చూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.